వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గంజహల్లి గ్రామంలో అక్రమ మైనింగ్ వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామ చెరువు నుంచి నిబంధనలకు విరుద్ధంగా వండుమట్టిని ఇటుకల తయారీ కోసం గత 10 రోజులుగా వందల సంఖ్యలో టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ తవ్వకాల వల్ల చెరువు భవిష్యత్తు ప్రమాదంలో పడటమే కాకుండా భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం పడుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు మట్టి తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ ఆందోళన కారణంగా కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గ్రామస్తులు రాముడు, మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యమే అక్రమ మైనింగ్కు కారణమని మండిపడ్డారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడమే కాకుండా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇక మరోవైపు అక్రమంగా మట్టిని తరలిస్తున్న వాహనాలను రాత్రి పోలీసులు అడ్డుకునే క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో అదే గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ దివాకర్ 25పై పోలీసులు దాడి చేశారని బాధితుడు ఆరోపించాడు. తీవ్రంగా గాయపడిన దివాకర్ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలో ఇవ్వకుండా తనపై దాడి చేశారని ఆయన వాపోయాడు. ఇతరులు వందల సంఖ్యలో టిప్పర్లతో మట్టి ఎత్తుకుపోతుంటే తాను సొంత పొలానికి ట్రాక్టర్తో మట్టి తీసుకువెళ్లడానికి వెళ్తే పోలీసుల ఆగ్రహానికి గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసుల చర్యలను తీవ్రంగా ఖండించారు. ఈ 2 పరిణామాలతో గంజహల్లి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు గ్రామంలో మోహరించారు. అక్రమ మైనింగ్కు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, గాయపడిన యువకుడికి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఇదే తాజా సమాచారం. రాత్రి 12 వండుతోలుతుంటే సార్ స్టేషన్ ఇక్కడ సబ్టైన్ కాడ సార్ సబ్టైన్ కాడ లాఠీలు పట్టుకొని 2 కానిస్టేబుల్ ఉన్నారు సార్. నేను కొడతారని అట్లే కొద్దిగా ఫాస్ట్ కొట్టుకుని పోయినాను సార్. ఎమ్మడి పడి చేనులోకి వచ్చి 2 ఎవరెవరు లేరు సార్. నేను అక్కడే ఉన్నాను. 2 కొట్టినారు సార్. నేను అది వండు వేసుకొని పోయేదానికి సార్. రైతులకి వండు తోలుతున్నారు సార్. ఇక్కడ తోలుతున్నారు కదా సార్, టిప్పర్లు తోలుతున్నారు. వాళ్ళని ఏమట్లేదు, మమ్మల్ని కొడుతున్నారు సార్. ఎంతమందిని కొట్టినారు? నన్ను ఒక వాళ్ళు తాగొచ్చి కొట్టినారు సార్. నన్ను పోలీసులు తాగొచ్చి వాళ్ళ పేర్లు ఏమైనా తెలుసా? పోలీసులు కొట్టిన వాళ్ళ పేర్లు ఏమైనా ఐడియా ఉందని? మధుసూదను, లక్ష్మీకాంత్ ఏమో సార్. వాళ్ళే సార్, వాళ్ళే నైట్ డ్యూటీ సార్. కొట్టి నన్ను బండి మీద ఎక్కించుకొని మళ్ళీ ట్యాటర్ నడుపుకొని ఇక్కడికి సబ్ టైన్ కాడికి వచ్చినారు సార్. మరి ట్యాటర్ నడుపుకొని వచ్చినారు. నా ట్యాటర్ కొట్టి నన్ను బండి మీద ఎక్కించుకొని వచ్చినారు సార్. 5 సెల్లులు గుంజుకోపోయినారు. ఎందుకు కొడుతున్నారు సార్ అంటే, నువ్వు మీ మామ పేరు తప్పుకుంటే నేను ఇంకెంత కొడుతుంటే ఏం చేసినట్టు నిన్ను మీ మామ పేరు చెప్తున్నాను బతికిపోయినాను. దేవేంద్ర బతికిపోయావు, లేకపోతే నేను ఇంకా పడగొడుతున్నామో అంటున్నారు సార్. నువ్వు ఆపనట్ట నువ్వు